మొదటి నుండి ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదంతో ముందుకు వెళ్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. జమిలీ ఎన్నికలపై కేంద్రం ఇప్పటికే ముందడుగు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలీ బిల్లును తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. బిల్లును జేపీసీకి పంపి సంప్రదింపులు చేయాలని కేంద్రం భావిస్తుంది. దేశంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు 2 నెలల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని గత ఏడాది సెప్టెంబర్లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలతో సహా వివిధ వర్గాల నుండి సూచనలు, అభిప్రాయాలు సేకరించారు. తర్వాత కమిటీ తన నివేదికను మార్చి 14, 2024న సమర్పించింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటికే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లును వ్యతిరేకించడంలో ఇండియా కూటమి పార్టీలు ఐక్యంగా ఉండే అవకాశం ఉంది. ప్రతిపాదిత బిల్లుపై ఏకాభిప్రాయం సాధించాలని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్షుణ్ణంగా చర్చించడం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపవచ్చని సమాచారం. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేపీసీ చర్చలు జరపనుంది. అదనంగా చర్చలకు సహకరించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను కూడా ఆహ్వానించవచ్చని సమాచారం. వీలైనంత త్వరగా జమిలీకి దేశాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పావులు కదుపుతోంది.